సో, మొత్తం పొజిషన్ ప్రాపర్టీస్ ఏంటంటే అబ్సల్యూట్ అండ్ స్టిక్కీ. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వన్ స్టాటిక్. ఫస్ట్ వన్ ఏంటంటే స్టాటిక్ అన్నమాట. స్టాటిక్ పొజిషన్ ఇస్ డిఫాల్ట్ అంటే ది కంటెంట్. అంటే మనకి నార్మల్ కంటెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది? లెఫ్ట్ సైడ్‌లో ప్లేస్ అవుతుందా? అవుట్‌పుట్ ఎక్కడ ఉంటుంది? ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్‌లో ప్రింట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి డేటాను ప్రింట్ అవుతా వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి అలా వస్తాయి. ఓకేనా? సో, అలా కాకుండా ఈ స్టాటిక్ అనేది పొజిషన్ ఇస్ డిఫాల్ట్ పొజిషన్ అన్నమాట. డిఫాల్ట్‌గా లెఫ్ట్ లైన్‌లో ప్రింట్ అవుతుందో అది లెఫ్ట్ లోనే ప్రింట్ అవుతుంది. అంటే నార్మల్ ఫ్లో ఆఫ్ ది కంటెంట్. అండ్ స్టాటిక్ పొజిషన్ ఎలిమెంట్ నాట్ టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ప్రాపర్టీస్. ఓకేనా? ఒక పొజిషన్ ఎలిమెంట్ మనం స్టాటిక్‌గా పొజిషన్ ఎలిమెంట్ ప్రాపర్టీ‌గా యూజ్ చేసి పెట్టామంటే, ఆ ప్రాపర్టీ ఆ ఎలిమెంట్ మొత్తం ఏంటంటే లెఫ్ట్‌కి గాని, రైట్‌కి జరగదింకా. ఓకేనా? సో, స్టాటిక్ పొజిషన్ బై ద టాప్, బాటమ్, లెఫ్ట్ ప్రాపర్టీస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే సో, రిలేటివ్ అంటారు. రిలేటివ్ ఈస్ లైక్ రిలేటివ్ అంటే నార్మల్ ఆఫ్ ది పొజిషన్. నార్మల్ ఆఫ్ ది పొజిషన్ లాగానే ఉంటది. కానీ ఏంటంటే ఇస్ ఎఫెక్టెడ్ బై ద లెఫ్ట్, రైట్, బాటమ్ ప్రాపర్టీస్. ఓకేనా? స్టాటిక్ ఏమో నీకు లెఫ్ట్ గాని, రైట్ గాని జరగదు. కానీ రిలేటివ్ వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్‌కి, రైట్‌కి జరుగుతుంది. ఓకేనా? అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ రిలేటివ్. ఓకేనా? స్టాటిక్ మీన్స్ ఇంకా అది స్టాటిక్‌గా అలానే ఉంటది. ఆ ఎలిమెంట్‌కి ఎక్కడ జరగదన్నమాట. కానీ రిలేటివ్ అంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి పక్కకి జరగడం గాని, సో మనకి జరుపుకోవచ్చు అలా. ఓకేనా? స్టాటిక్ అనేది జరగదంటే మీనింగ్ అంటే పక్కకి అలా జరగదు. పైకి కిందకి అలా జరుగుతుంది. అంటే మనకి పేస్ స్లో చేసి మూవ్ ఆన్ అలా జరుగుతుంది. ఓకేనా? సో, అక్కడి నుంచి కొంచెం పక్క స్పేస్ గాని అలాంటివి ఏం జరగదు స్టాటిక్ అనేది. ఓకేనా? ఫిక్స్డ్ అంటాం. సో, ఫిక్స్డ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ పొజిషన్ యూజ్డ్ టు ఫిక్స్ ద కంటెంట్ అట్ పర్టిక్యులర్ పొజిషన్. అంటే పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర కంటెంట్ మనం ఫిక్స్ చేస్తాం. ఇందాక చూపించారు. డేటా ఐకాన్ గాని, ఏ ఐకాన్ గాని ప్రతి వెబ్ పేజ్‌లో మనకి కార్నర్‌లో ప్లేస్ అయి ఉంటది. ఓకేనా? అలా పర్టిక్యులర్ పొజిషన్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఈవెన్ పేజ్ అనేది మూవ్ చేసినా సరే, ఆ ఐకాన్స్ అనేది మూవ్ అవ్వవు. ఆ ఎలిమెంట్స్ అనేది మూవ్ అవ్వవు. ఓకేనా? సో, అది ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసి అబ్సొల్యూట్. అబ్సొల్యూట్ వచ్చేసరికి ఓవర్ ల్యాపింగ్ అన్నమాట. ఒకదాని పైన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజ్‌లో చూస్తే ఇంకొక ఇమేజ్ వచ్చి మూవ్ అవుతా ఉంటాయి ఇమేజెస్. చూసారా మీరు? మూవ్ దాంట్లో కింద బటన్స్ ఉంటాయి. నెక్స్ట్, ప్రీవియస్ అని ఆ ఇమేజెస్ పైనే ఏస్తాడు నీకు. అంటే ఒక ఇమేజ్ పైన ఇంకో ఇమేజ్ ఓవర్‌ఫ్లో అవుతూ ఉండిద్ది కదా! సో, లైక్ ఒక ఎలిమెంట్ పైన ఇంకో ఎలిమెంట్‌ని ఓవర్‌ఫ్లో అవ్వాలంటే అబ్సొల్యూట్ అనేది వాడుకోవాలి. ఓకేనా? సో, అబ్సొల్యూట్ ఏం చేస్తదంటే దానికి ఒక పర్టిక్యులర్ ఒక ఎలిమెంట్ స్పేస్ అనేది ఉండదు. అదేమవుతుంది వేరే ఎలిమెంట్ పైన ఓవర్ ల్యాపింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, అది అబ్సొల్యూట్. నెక్స్ట్ ఒక లాస్ట్ వన్ వచ్చేసరికి స్టిక్కీ. స్టిక్కీ దేనికంటే ఇట్ యూజ్డ్ టు ప్లేస్ పొజిషన్. అంటే ఏమవుతుంది ఫస్ట్ నార్మల్ ఫ్లో ఆఫ్ ది కంటెంట్ లాగా ప్లేస్ అవుతుంది. అంటే కంటెంట్ ఎలా ప్లేస్ అవుతుంది? 1 బై 1 ప్లేస్ అవుతుంది బానే ఉంది. కానీ ఏమవుతుంది? ఈవెన్ ఎప్పుడైనా నువ్వు పేజ్ చేస్తున్నావు పేజ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నావు కదా! ఇలా మూవ్ చేసేటప్పుడు మనం పొజిషన్ చెప్తాం. పర్టిక్యులర్ పొజిషన్. ఆ పొజిషన్ రీచ్ అయితే అక్కడేది స్టిక్ అక్కడ ఆగిపోతుంది. ఈవెన్ అక్కడి నుంచి మనం మూవ్ అవ్వదు. మిగతా పార్ట్ మాత్రం మూవ్ అవుతుంది గానీ అది మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని వెబ్ పేజెస్‌లో నావీ బార్ ఉంటది కదా! ఆ నావీ బార్ నీ మధ్యలో పెడతాడు. సో, మధ్యలో మనం మూవ్ చేసేటప్పుడు అది పైకెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మూవ్ అవ్వదింక. ఓకేనా? కొన్ని వెబ్ పేజెస్ అలా ఉంటాయి. సో, అలాంటి వెబ్ పేజెస్‌కి మనం స్టిక్కీగా పెడతాం. ఓకేనా? స్టిక్ అనేది మన నార్మల్ టాపిక్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే పర్టిక్యులర్ ప్లేస్‌కి రీచ్ అయిందో అక్కడి నుంచి అది స్టిక్కీ అక్కడ ఆగిపోతుంది. ఆ! అది. ఏమైంది? ఎందుకు? ఎందుకు? మరలా కంగారు పడమాకు. హ్మ్. బాధపడమాకు వస్తున్నా ఆగు చెప్తా. ఐ విల్ అండర్‌స్టాండ్ యూ. చెప్తే మాట్లాడదాం అయిపోయింది. కూర్చో టైం క్లాస్. సార్ కాల్ చేయండి. ఓకేనా? ఆ డెఫినిషన్ రాసుకున్నామా? స్టాటిక్, ఫిక్స్డ్ ఆ డెఫినిషన్ రాసుకున్నాం. రిలేటివ్ వస్తాయి చెప్పనా? ఆ! ఇప్పుడు నేను మెటీరియల్ పెట్టేసాను తర్వాత రాసుకున్నాను.
ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పటికి లేట్ అయింది. నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ చేసుకున్నాను. ఓకేనా? ఈ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ నేను నార్మల్ కంటెంట్ ఏదైనా రాద్దాం. ఎల్ఓఇఆర్ రాసాను. రాసినాక ఫస్ట్ నీకు అవుట్‌పుట్ చూద్దాం. అసలు అవుట్‌పుట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం. సో, నీకు అవుట్‌పుట్ ఎక్కడొచ్చింది? వెయిట్. వచ్చిందా అసలు అవుట్‌పుట్? స్టోరేజ్ వచ్చింది. సరే చూడండి. ఇక్కడ మనం హెచ్2 అనే కంటెంట్ రాసాం కదా! ఈ కంటెంట్ అంతా ప్లేస్ అయింది బానే ఉంది. ఓకేనా? డిఫాల్ట్‌గా నీకు ఎలా వచ్చింది? లెఫ్ట్ సైడ్‌లో వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని ఏం చేస్తానంటే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ దీనికి హెచ్2కి ఒక ఐడీ క్రియేట్ చేస్తాను. ఐడీ ఇప్పుడు ఐడీ 5 అని ఒకటి ఇచ్చాను. ఐడీ 5 ఇచ్చినాక హాష్ ఐడీ 5 దీంట్లో పొజిషన్ ఫస్ట్ స్టాటిక్ అని ఇస్తాను. పొజిషన్ ఏమిస్తాను? స్టాటిక్ అని ఇస్తాను. ఓకేనా? సో, స్టాటిక్ అని ఇచ్చినాక మీకు అవుట్‌పుట్ అనేది చేంజ్ వచ్చిందా? ఏమైనా చేంజ్ వచ్చిందా అవుట్‌పుట్ ఏమైనా? అవుట్‌పుట్ అనేది చేంజ్ ఉందా? అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజ్ అనేది లేదు. ఓకేనా? సో, అదే సేమ్ లెఫ్ట్‌లోనే ఉంది. మనకేదైనా ప్లేస్ పబ్లిక్ సో, ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఇక్కడ నేను పొజిషన్ స్టాటిక్ అని పెట్టినాక లెఫ్ట్ ఈక్వల్ టు ఒక 20 పిక్సెల్స్ అనేది లెఫ్ట్ అనేది 20 పిక్సెల్స్ ఇచ్చారు. పక్క జరిగిందా? జరిగిందా? జరగలేదు. సో, ఇక్కడ నేను స్టాటిక్ డెఫినిషన్ చెప్పాను మీకు. స్టాటిక్ డెఫినిషన్ చెప్తున్నాను. Static position element is not defined by the top, bottom, left and right properties and it is a normal default normal flow అన్నా. ఓకేనా? నేను లెఫ్ట్ 20 పిక్సెల్స్ ఉన్నా గాని అది జరిగిందంటే జరగలేదు. ఓకేనా? సో, కావాలంటే వేరేది ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ పెట్టాం కదా! స్టాటిక్ అర్థమైంది. లెఫ్ట్ పెట్టిన మనకి అది మూవ్ ఆన్ అనేది అవ్వలేదు. అదే పొజిషన్ అనేది స్టిక్ ఆన్ అయిపోయింది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ తీసుకున్నా. ఇంకొక ట్యాగ్ వచ్చేసరికి దీనికి కూడా హెచ్2 రిలేటివ్ పెట్టాను. దీనికి ఒక ఐడీ క్రియేట్ చేస్తాను. ఐడీ ఈక్వల్ టు ఐడీ 6 పెట్టాను. యాష్ ఐడీ 6 పొజిషన్ రిలేటివ్ ఓకేనా. సో, నేను నార్మల్ పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను ఫస్ట్. ఇక్కడ చూస్తే నీకు కంటెంట్ వచ్చింది. నార్మల్‌గా ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ పెట్టింది. లెఫ్ట్ హ్యాండ్ ప్రింట్ అయిపోయింది. సో, దీని యొక్క స్పేస్ ఇస్తాను చూడండి. లెఫ్ట్ 30 పిక్సెల్స్ ఇచ్చాను. లెఫ్ట్ 30 పిక్సెల్స్ జరిగిందా పక్కకి? ఓకేనా. కానీ స్టాటిక్ జరిగిందా పక్కకి? జరగలేదు. స్టాటిక్ ఒక పొజిషన్ స్టాటిక్ అనేసి అలా అలా ఉండిపోద్దక్కడ. ఇది బాగా జరగదనమాట. లెఫ్ట్ అన్నా, రైట్ అన్నా జరగదు. ఓకేనా. నువ్వు కావాలంటే లెఫ్ట్ ఇచ్చుకో, రైట్ ఇచ్చుకో ఇది మూవ్ ఆన్ అవుతది. ఓకేనా. సో, టాప్ ఇచ్చినా టాప్‌కెళ్ళిపోతుంది. సో, కాబట్టి ఇక్కడ చూడండి నేను టాప్ 0 పిక్సెల్స్ ఇస్తాను టాప్‌కెళ్ళిపోతది.
టాప్ అంటే ఇది ఆల్రెడీ అక్కడే ఉంది. సో, ఇక్కడ స్టాటిక్‌కి రిలేటివ్ డిఫరెన్స్ అర్థమైందా? స్టాటిక్ అంటే ఇక్కడ మూవ్ పక్కకి కట్టేసి మూవ్ ఆన్ అవ్వదు. అదే రిలేటివ్ అంటే ఏమవుతుంది? లెఫ్ట్ ఇచ్చినా, రైట్ ఇచ్చినా మనకి పక్కకి కట్టేసి జరిగిద్దనమాట. సో, అది రిలేటివ్. నెక్స్ట్ మనకి ఇంకో ప్రాపర్టీ ఏముంది? అబ్సొల్యూటా? ఫిక్స్‌డా? ఆ! అబ్సొల్యూట్. సో, అబ్సొల్యూట్, ఫిక్స్‌డ్ చూసి ఫస్ట్ ఫిక్స్‌డ్ చూద్దామా? అబ్సొల్యూట్ చూద్దాం. ఆ! పక్కా జరిగిద్ది. డిఫాల్ట్‌గా లెఫ్ట్‌లో ఉంటది. సో, రిలేటివ్ పెడితే ఏమవుద్ది? పక్కకి జరిగిద్ది. అంతే ఇంక. ఓకేనా? సో, స్టాటిక్‌గా పెడితే ఇంక జరగదు అటు ఇటు. ఫిక్స్‌డ్‌గా ఉంటది ఆ ప్లేస్. ఐడీ ఈక్వల్ టు ఐడీ 7 ఇచ్చాను. సో, దీనికి కూడా ఏదో డేటా రాద్దాం. లేకపోతే అబ్సల్యూట్ పెట్టాను. ఐడీ 7 స్లాష్ 7 పొజిషన్ ఏమివ్వాలి? అబ్సల్యూట్ ఓకేనా? సో, దీనికొక బార్డర్ ఇద్దాం. క్లియర్‌గా అర్థం అవ్వడానికి. 2 పిక్సెల్స్. సో, అదే రెడ్ అని ఇచ్చాను. సో, అంతే ఇంకేమొద్దు. సో, ఇక్కడ చూడండి అబ్సల్యూట్ ఏమైంది? ఒక్కదాని పైన ఒకటి ఓవర్‌లాప్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఓవర్‌లాపింగ్ కనిపిస్తుందా? ఓకేనా? లెక్క ఇదే. మన టెస్ట్ మనకి అబ్సల్యూట్ అని అవ్వకపోతే ఏమవ్వాలి డేటా అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? వేరే లైన్‌లో పెట్టాలి. ఇది అబ్సర్వ్ అయితది చూడండి. ఏమైంది? అబ్సల్యూట్ ఇక్కడొచ్చింది. అబ్సల్యూట్ కింద ఆ లిస్ట్ అనేది ప్రింట్ అయింది. సో, నెక్స్ట్ ఇదేమవుతుందంటే అబ్సల్యూట్ ఎప్పుడైతే పెట్టావో నేనింకా ఎలాంటివి ఏం పెట్టలేదు. లెఫ్ట్ వోలే, రైట్ వోలే సేమ్ చెప్పలేదు. పెట్టానంతే. కామన్ బోర్డర్ క్రియేట్ చేశా నేను. ఓకేనా? సో, అదేమవుతుందంటే ఈ అబ్సల్యూట్‌గా ఏమవుతుందంటే దానికంటే ఇదేమవుతుందంటే ఒకదాని పైన ఒకటి ఓవర్‌లాపింగ్ అనేది ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ అని వచ్చినప్పుడు అబ్సల్యూట్ కిందకి ఇదేందా లేకపోతే లిస్ట్ పైకొచ్చిందా? అబ్సల్యూట్ పైనుందా? ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కొద్దామా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదోకటి. దేని పైకొచ్చిందది? అబ్సల్యూట్ పైన ఉంది. ఓకేనా? దాని కిందకి వేరే ఎలిమెంట్ ఎళ్ళిపోతాది. అంటే ఓవర్‌లాపింగ్. సో, అబ్సల్యూట్ పెట్టామనుకోండి కిందకేమవుతుంది రీప్లేస్ అయిపోతుంది. ఓవర్‌లాపింగ్ వస్తది. మీకు కావాలంటే కింద కాదండి. జెడ్ ఇండెక్స్ -1 ఇదిగోండి. ఇప్పుడేమైంది? జెడ్ ఇండెక్స్ -1 పెడితే ఏమవుతుందంటే ఇది కిందకెళ్తది. ఓకేనా? వేరే ఎలిమెంట్ పైకొస్తది. ఓకేనా? సో, జెడ్ ఇండెక్స్ వల్ల యూజ్ ఏంటంటే పెడతాము. ఆ ఎలిమెంట్ అనేది పైకి పోవాలని కాకుండా కిందకి పోవాలని చెప్పొచ్చు. ఓకేనా? సో, నీకు వేరే ఎలిమెంట్ పైకి అప్‌లోడ్ ఎలిమెంట్ పైకి రావాలంటే మనం వచ్చేస్తది డిఫాల్ట్‌గా. లేదు నాకు వేరే ఎలిమెంట్ కిందకెళ్ళాలి. ఈ అబ్సల్యూట్ ఎలిమెంట్ ఏమో కిందకి రావాలి. టాప్ ఎలిమెంట్ పైకి రావాలి. అంటే -1 అవ్వాలి. సో, -1 అవ్వకపోతే 1 పైకొచ్చేస్తది. ఓకేనా? సో, అది అబ్సల్యూట్. ఓకేనా? అర్థమైందా అబ్సల్యూట్? అబ్సల్యూట్ మీన్స్ ఏంటంటే ఓవర్‌లాపింగ్. దాని పైన ఒక ఓవర్‌లాపింగ్. సో, నేను ఓవర్‌లాపింగ్ చేశాను. ఒక ఇమేజ్ పైన ఒక బటన్ పెట్టొచ్చు. అలా ఓవర్‌లాపింగ్ చేయొచ్చు. ఓకేనా? ఇంతవరకు ఇమేజ్ క్రియేట్ చేసాం, బటన్ క్రియేట్ చేసాం. కానీ ఇమేజ్ కింద బటన్ వచ్చేది. కానీ ఇమేజ్ పైన బటన్ రావాలి. ఇమేజ్ పైన బటన్ రావాలంటే ఏం చేయాలి? ఆపోజిట్ బటన్ అప్‌లోడ్ చేసి మనకి ఓవర్‌లాపింగ్ మనకి చాలా ఓవర్‌లాపింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, జెడ్ ఇండెక్స్ అర్థమైందా? జెడ్ ఇండెక్స్ వల్ల యూజ్ ఏంటో. సో, -1, 1 అలా పెట్టుకోవచ్చు. సో, 1
పెడితే ఏమవుతుందంటే పైకొస్తది. 1 అని పెట్టాను చూడండి. ఇప్పుడు పైకొస్తది. -1 అని పెడితే కిందకి రావాలి. ఓకేనా. 1కి -1 చూసుకోండి. అంటే మీరు ఏ నంబర్ ఒచ్చు 1 గాని, 2 ఏదో ఒచ్చు. పాజిటివ్ నంబర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే నీకు పైకి ఓవర్‌లాపింగ్ అవుతుంది. నెగెటివ్ నంబర్స్ వచ్చేసరికి కిందకి ఓవర్‌లాపింగ్ అవుతుంది. అంతే నీకు డిఫరెన్స్ అక్కడ. సో నెక్స్ట్ అది అబ్సల్యూట్ అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ అంటాం. సో ఫిక్స్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక ట్యాగ్ తీసుకుందాం మళ్ళా హెచ్2 ట్యాగ్. సో దీనికి ఐడీ ఈక్వల్ టు సో ఐడీ ఏటో ఏదో రాసాను. సో దీన్ని ఏం ఫిక్స్డ్ అని పెడతాను. ఫిక్స్డ్ పెట్టాను. సో దీనికొక ప్రాపర్టీ క్రియేట్ చేద్దాం. హాష్ ఐడీ 8. సో దీనికొక పొజిషన్ ప్రాపర్టీ పొజిషన్ ఏమివ్వాలి? ఫిక్స్డ్. దీనికొక బోర్డర్ క్రియేట్ చేద్దాం. బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ సేమ్ రెడ్ ఏదో ఒకటి ఇద్దాం. రెడ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కువ కంటెంట్ ఉందని తెలుస్తుంది. ఇక చూడండి. నేనిక్కడ ఫిక్స్డ్ పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ నాకు కనిపిస్తుందా మీకు ఫిక్స్డ్? ఓకేనా. సో ఇక్కడ నేను కంటెంట్ మూవ్ చేస్తున్నాను చూడండి. అది మూవ్ ఆన్ అవుతుందా? ఫిక్స్డ్ అనే ఎలిమెంట్ మూవ్ ఆన్ అవుతుందా? మూవ్ అవ్వట్ల. ఈ కంటెంట్ మాత్రం మూవ్ అవుతుంది చూడు. ఓకేనా. ఆ ఎలిమెంట్ నాకు పెట్టిన ప్లేస్‌లోనే అలానే ఉంటుందది. ఓకేనా. సో నాకు నార్మల్‌గా మనకి మెటా ఐకాన్స్ ఈ కార్నర్‌లో వస్తున్నాయి కదా! ఈ రైట్ కార్నర్‌లో వస్తున్నాయి. సో నేను ఇది కూడా నేను రైట్ కార్నర్‌లో తీసుకెళ్ళిపోవాలి. అంటే ఏం చేయాలి మనం లెఫ్ట్, రైట్ చెప్పాలి. సో ఎలా అంటే బాటమ్ అంటే బాటమ్‌లోనే ఉండేదది. బాటమ్ 0 పిక్సెల్స్ అంటే కిందకొస్తది. బాటమ్ అంటే కిందకి. కిందకొచ్చినాక అది ఎలా ఉండాలి? రైట్‌లో ఉండాలి. సో కాబట్టి రైట్ 0 పిక్సెల్స్. రైట్ సైడ్‌లో 0 పిక్సెల్స్‌లో ఉండాలి. సో నాది ఎళ్ళిపోయి ఉంటే అదిగోండి. కనిపించిందా మీకు ఆ మూల ఉంటది. నేను ఇందాక జూమ్ ఔట్ చేసుకున్నాను. ఇదిగోండి. రైట్ 0 పిక్సెల్స్ అంటే నీకు కార్నర్‌కెళ్ళిపోయింది. రైట్ పర్సన్‌లో పెడితే గట్టిగా అది. కనిపిస్తుందా మీకు? ఓకేనా. రైట్ 0 పిక్సెల్స్ అన్నా కాబట్టి అంటే బాటమ్‌లోకొచ్చింది. బాటమ్ 0 పిక్సెల్, రైట్ 0 పిక్సెల్. నేనిప్పుడు పేజ్ మూవ్ చేస్తున్నాను ఎలా ఉంది? ఫిక్స్‌డ్‌గా అలా ఉంటది. సో ఆ ప్లేస్‌లో మనం ఏదైనా ఐకాన్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ నేను ఒక ఎలిమెంట్ పెట్టాను అక్కడ అంతే. ఎలిమెంట్ అంటే ఏదో ఒక ఎలిమెంట్. ఎలిమెంట్ అని రాసుకో. ఓకేనా. సో ఒక ఎలిమెంట్ అలా ఫిక్స్‌గా పెట్టేసుకొని మన వెబ్ పేజ్ అంతా మూవ్ చేసుకున్నా అని చెప్పి ఫిక్స్‌డ్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా. అర్థమైందా ఫిక్స్‌డ్ ఎలా పెట్టాలో? అది ఫిక్స్‌డ్. నెక్స్ట్ వన్ ఈస్ స్టిక్కీ అంటాం. లాస్ట్ వన్ ఏంటంటే స్టిక్కీ. ఈ స్టిక్కీ వచ్చేసరికి ఏంటంటే సో దీని కింద రాస్తాం స్టిక్కీ S2 S2 ఐడీ ఈక్వల్ టు ఐడీ 9 ఐడీ 9 పొజిషన్ స్టిక్కీ. సో పొజిషన్ స్టిక్కీ అన్నాక అది ఎక్కడ స్టిక్ అవ్వాలో చెప్పాలి. సో నేనేం చెప్తానంటే టాప్ 0 పిక్సెల్స్ అంట. టాప్ 0 పిక్సెల్స్. అంటే టాప్ 0 పిక్సెల్స్ దగ్గరికి స్టిక్ అవ్వమని చెప్తాను. ఓకేనా. ఒక్కసారి చూడండి. దీనికి హైలైట్ కోసం బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒకటి పెడతాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇదిగో స్టిక్ ఏది ఇదేనా? స్టిక్కీ వచ్చింది గదా! సో, ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది స్టిక్కీ అనేది నార్మల్ ఫ్లో ఆఫ్ ది కంటెంట్. సో, నార్మల్‌గా కంటెంట్ ఎలా లెఫ్ట్‌లో ప్లేస్ అవుతుందో ఒకదాని మీద ఒకటి
నార్మల్‌గా ప్లేసేయండి. కింద నీకు అప్‌లోడ్ ఓవర్‌లాపింగ్ చేయాలనిపిస్తుంది కదా! సో, నేను నార్మల్‌గా ప్లేసేయండి బానే ఉంది. కానీ స్టిక్‌కి నేనేం చెప్పాను అక్కడ టాప్ 0 పిక్సెల్స్ అన్నా. టాప్‌కెలా పోయిందది? టాప్‌కెళ్ళలేదు. కానీ ఇంకేమవుతుంది నేను మూవ్ చేశాను చూడండి. మూవ్ చేశాను. టాప్ 0 పిక్సెల్స్ తీసేయండి. అక్కడి నుంచి మూవ్ ఉన్నది. మూవ్ అవ్వలేదు. ఎక్కడి దాకా మూవ్ అయిందది? నేను పైకి దాకా టాప్ నేనేదైతే 0 పిక్సెల్స్ చెప్పానో అక్కడి దాకా మూవ్ అవుతుంది. అక్కడి నుంచి మూవ్ అయిందా? మూవ్ అవ్వలేదు. ఓకేనా? స్టిక్కీ అలా ఉండదు. అంటే స్టిక్కీ ఏమవుతుందంటే దాన్ని ఏదైతే మనం పొజిషన్ చెప్పామో ఆ పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు నార్మల్ కంప్యూటర్ లానే ఉంటది. ఎప్పుడైతే ఆ పొజిషన్ రీచ్ అయ్యిందో అక్కడి నుంచి అది ఫిక్స్‌డ్ ఇంకా. లైక్ మన ఫిక్స్‌డ్ అనేది ప్రాపర్టీ యాడ్ అవుతుందో అలానే యాడ్ అవుద్ది. ఓకేనా? సో, అందుకే స్టిక్కీ ఏమంటారంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రిలేటివ్ అండ్ ఫిక్స్‌డ్ అని కూడా అంటారు. ఓకేనా? ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రిలేటివ్ అండ్ ఫిక్స్‌డ్. రిలేటివ్ ఏం చేస్తుంది? పక్కకి అడ్డి జరుగుతుందా? సో, స్టిక్కీ కూడా పక్కకి అడ్డి జరుగుతుంది. సో, కానీ ఫిక్స్‌డ్ ఏమవుతుంది? పర్టిక్యులర్ పొజిషన్‌లో ప్లేస్ అవుతుంది. సో, ఇది కూడా ఏంటంటే నార్మల్ ఫ్రమ్ ది కర్టెన్‌లో వస్తుంది. పక్కకి అడ్డి జరుగుతుంది. కానీ ఫిక్స్‌డ్‌లో అయితే పొజిషన్ ఇచ్చేదాకా అక్కడే ఆగిపోతుంది. ఓకేనా? సో, అది స్టిక్కీ. అది ఇట్ ఈస్ కాంబినేషన్ రిలేటివ్ అండ్ ఫిక్స్‌డ్ కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేసుంటే మీరు రిలేటివ్‌కి అబ్సల్యూట్‌లీ బోర్డర్ ఇచ్చారు. నార్మల్‌గా దీనికన్నా బోర్డర్ ఇస్తే ఏమవుతుంది? మొత్తానికి అప్లై అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ స్టిక్కీకే చూడండి. దీనికి మొత్తానికి బోర్డర్ అప్లై అయింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అయింది. నేను అబ్సల్యూట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. కానీ ఏమొచ్చింది? దాని కంటెంట్ ఎంతైతే ఉందో అంతకు మాత్రమే బోర్డర్ వచ్చింది. ఫిక్స్‌డ్ కూడా అంతే. దాని కంటెంట్ ఎంతైతే ఉందో అంతకు మాత్రం బోర్డర్ వచ్చింది. ఎందుకంటే ఈ 2 ఏంటంటే ఓవర్ ల్యాపింగ్ అన్నమాట. ఈ 2 ఫిక్స్‌డ్ గాని ఓవర్ ల్యాపింగే, అబ్సల్యూట్ కూడా ఇంకా పోతాయండి. సో, దాని కంటెంట్ ఎంతైతే ఉన్నాయో అంత మాత్రం ప్లేస్ అవుతాయి. సో, అందుకే దాని కంటెంట్ ఎంతైతే ఉందో అంత మాత్రం నీకు బోర్డర్ ఓకేనా? ఈ స్టిక్‌కి ఎందుకు రాదంటే స్టిక్ పొజిషన్‌లో నీకు యాడ్ అవుతుంది. నార్మల్ ఆఫ్ ది కంటెంట్. అంటే కంటెంట్ ఎలా ప్లేస్ అవుతుందో అలా ప్లేస్ అవుతుంది. అందుకే అది నీకు మొత్తం స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా? సో, అబ్సల్యూట్ గాని ఫిక్స్‌డ్ ఏంటంటే ఇది లైక్ ఓవర్‌లాపింగ్ ఉంటుంది కాబట్టి, దాని కంటెంట్ సైజ్ ఎంతైతే ఉందో, అంత మాత్రమే ఆక్యుపై చేసుకుంటాయి. సో, దాన్నేమంటారంటే ఇల్లెవల్ స్కోపింగ్ అంటారు. ఓకేనా? సో, ఇల్లెవల్ స్కోపింగ్ అంటారు. ఇక మనకి ఒక బ్లాక్ లెవెల్, ఇల్లెవల్ స్కోపింగ్ అని నెక్స్ట్ టాపిక్ ఉంటది. అక్కడ నీకు ఇంకా డీటెయిల్‌గా నీకు అర్థమైతది. ఓకేనా? సో, అది. ఇప్పుడు అర్థమైన పొజిషన్ ప్రాపర్టీస్. సో, మొత్తం ఏమున్నాయి మనకి 5 టైప్స్. ఏంటవి? స్టాటిక్, ఫిక్స్డ్, రిలేటివ్, అబ్సొల్యూట్ అండ్ స్టిక్కీ. సో, దాని మీనింగ్ అర్థమైందా? స్టిక్కీ అయిపోయింది. స్టిక్కీ ఏమవుతదంటే మనకు అటు ఇటు జరగదు. అది మన స్టిక్కీ. సో, స్టాటిక్. రిలేటివ్ అంటే ఏమవుతుంది? ఇది కూడా నార్మల్ ఫర్ ది కంటెంటే కానీ అటు ఇటు జరుగుతుంది. లెఫ్ట్, రైట్ ఏమన్నా మూవ్ ఆన్ అవుతున్నాయి. సో, అది. ఫిక్స్డ్ అంటే ఏంటి? పర్టిక్యులర్ పొజిషన్ దగ్గరికెళ్ళేది ఫిక్స్డ్ అయిపోద్ది. మనం పేజ్ మూవ్ అయినా సరే అది మాత్రం మూవ్ అవ్వదు. అబ్సొల్యూట్ అంటే ఏంటి? ఓవర్‌లాపింగ్. ఒకదాని పైన ఒకటి ఓవర్‌లాపింగ్ అనేది అవుతది. స్టిక్ ఏంటండి? ఫస్ట్ ప్లేస్ నార్మల్ పబ్లిక్ అంటే పొజిషన్ అయిపోతుందో అప్పుడు ఇది ఫిక్స్డ్ కింద యాడ్ అవుతుంది. ఓకేనా? సో, అది మనకున్న ప్రాపర్టీస్. సో, ట్రై చేయండి. అర్థమైనాయి కదా?